ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనిషికి నెమ్మది అనేది కలుగుతుందండి. ఈ భూమి మీద చాలా మంది మనుషులకు డబ్బు ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ మనిషికి శాంతి లేదు, ఈరోజు సమాధానం లేదు, ఈరోజు నెమ్మది లేదు. అందుకే చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా మనిషికి డబ్బు లేక కాదు, ధనము లేక కాదు, అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి నెమ్మది లేదు, మనిషికి శాంతి లేదు, మనిషికి సుఖము లేదు. అందుకే మనిషి మరణాన్ని ఎంచుకుంటున్నాడు. చనిపోతే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని ఎంతో మంది మనుషులు మరణాన్ని ఎంచుకుంటున్నారు. కొంతమంది అయితే వ్యసనాన్ని ఎంచుకుంటున్నారు. ఆ తాగిన మత్తులు, ఆ మత్తు పదార్థాల ద్వారా వారికి ఏమైనా నెమ్మది దొరుకుతుందని, శాంతి కలుగుతారని చాలా మంది ఎన్నో రకాలమైన భయంకరమైన పాపానికి దాసులయ్యి మనిషికి శాంతిని, సమాధానం ఇచ్చి మానవులందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చినారు. యేసు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యందు ఆయన యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారికి శాంతిని, సమాధానమును, నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మేము శాంతి, సమాధానము, నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, రక్తము చిందించబడకుండా పాపానికి విమోచన లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నిత్య రాజ్యానికి ఉచితంగా వారసులుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము పాప క్షమాపణను, నిత్య జీవాన్ని ఉచితంగా అనుగ్రహించబడుతుంది.